డిజిటల్ ట్రాన్సాక్షన్స్ దానికి సంబంధించి ఆయన అడిగిన దానికి ఏంటంటే మీరు అన్నట్టు బ్రాండ్ల అంశంలో మేము కొత్త బ్రాండ్ కూడా తీసుకురావాలా, పాత బ్రాండ్లనే కొనసాగించారు. ఎందుకంటే రెన్యువల్ చేసి వెళ్ళారు వాళ్ళు. అవన్నీ అన్ని షాపుల్లో దొరికి బూమ్ బూమ్ కానీ ప్రెసిడెంట్ మెడల్ ఇవన్నీ తెలంగాణలో స్టిల్ ఈ రోజు కూడా ఉన్నాయి. తెలంగాణ తమిళనాడు అన్ని స్టేట్ లో ఉండే. సో అవి అనుగుణంగానే వచ్చినాయి. దాన్ని ఏమి ఎవరు కూడా తప్పు పట్టట్లేదు. పాయింట్ నెంబర్ 2, ఇక్కడ డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేటటువంటి విషయంలో ఆ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎందుకు పెట్టారు? ఇప్పుడు మీకు చేతిలో డబ్బులు లేవు సార్, అందరి దగ్గర కార్డులు ఉండవు విలేజ్ లో, తాగకూడదు వాళ్ళు అనేటటువంటి ఆలోచనతో పెట్టినటువంటిది. అందుకనే దానికి సంబంధించి ఆయన ఏమన్నారు, రేట్లు పెంచారు కదా అన్నారు. కానీ రేట్లు పెంచినా ఎంతో 10 రూపాయలు 20 రూపాయలు అదనంగా పెంచినా సేల్స్ గణనీయంగా తగ్గినాయి కదా. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇప్పుడు ఆర్టీజీఎస్ సర్వే చేశారు సార్. మొన్న ఎప్పుడు ఇది మార్చి 24, 2025 ఆర్టీజీఎస్ సర్వే చేస్తే ఎంఆర్పి ఉల్లంఘనలు ఉన్నాయని 87.21% అని చెప్పారు. ఈ ప్రభుత్వంలో ఎంఆర్పి ఉల్లంఘన ఇచ్చి ఒక్కొక్క బాటిల్పై 10 రూపాయల నుంచి 30 రూపాయలు వసూలు చేస్తున్నారని, విచ్చలవిడిగా బెల్ షాపులకి మద్యం సరఫరా చేస్తున్నారని మందుబాబులు చెప్పినటువంటి సర్వే ఏది 87% ఉల్లంఘనలు ఉన్నాయని చెప్పి ఆర్టీజీఎస్ సర్వేలో చెప్పింది. పాయింట్ నెంబర్ 2, తాగే వాళ్ళ సంఖ్య పెరిగింది మా హయాంలో అన్నారు. తప్పండి. ఎన్ఎఫ్హెచ్ఎస్ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక ప్రకారం 2019 కంటే ముందు 34.9% మంది పురుషులు ఏపీలో మందు తాగేవాళ్ళు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 31.2% తగ్గింది. మహిళల్లో అయితే 0.4% ఉండేవాళ్ళు 0.2% తగ్గింది. ఇంకొకటి వచ్చేటప్పుడు స్పష్టంగా ఇక్కడ ఇప్పుడు నేను ఇందాక క్లియర్ గా అడిగాను రాయపడ్డారని కానీ వీళ్ళందరినీ బ్రాండ్లు అడిగినప్పుడు, మరి ఇప్పుడు మీరు తెచ్చినటువంటి బ్రాండ్లకు సంబంధించి కొత్త బ్రాండ్లకు పర్మిషన్లు ఇచ్చేది ప్రభుత్వమే. ప్రైవేట్ వాళ్ళు ఎట్టబడ్డారు తీసుకురావడానికి ఉండదు సార్. ప్రైవేట్ వ్యక్తులు అమ్ముతున్న బ్రాండ్లు తీసుకొని వచ్చేది ప్రభుత్వమే. కొత్త బ్రాండ్లు తీసుకొని వచ్చారు. ఇవి విషపూరితమైనటువంటి బ్రాండ్లు, ఇవి దయచేసి తాగొద్దని చెబుతున్నా మీ ప్రైమ్ 9 సాక్షిగా. బాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందు తాగే వాళ్ళు మీరు కానీ ఏదైతే ఈ 99 రూపాయలు 120 రూపాయల మందు తాగితే సంవత్సరాలు కూడా కాదు నెలల్లోనే చచ్చిపోతారు. అంత విషపూరితమైనటువంటి మందు. ఎందుకంటే ఈ దేశంలో ఎక్కడా లేదండి. అది ఆ బాటిల్ చూస్తేనే మీకు అర్థం అవుతుంది. బాటిల్ చూస్తే అసలు అది ఎంత విషపూరితమైనటువంటి స్పిరిట్ అర్థం అవుతుంది. రెండు ఒక్క నిమిషం సార్. 2 కాంపిటీషన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది సార్ ఈ లెక్కలకు సంబంధించి. కాంపిటీషన్ ఆఫ్ ఇండియా అని కోర్టు, అది దాంట్లో కేసు వేశారు ఆల్రెడీ. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు మనుషులు ఒక 2 బెవరేజ్ వాళ్ళు కేసు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అమ్ముతున్నటువంటి మద్యం, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అమ్ముతున్నటువంటి మద్యానికి సంబంధించినటువంటి విధానం పారదర్శకంగానే ఉందని చెప్పి కొట్టేసింది వాళ్ళు వేసినటువంటి కేసును కూడా. ఇది 2022లో జరిగింది. ఇవన్నీ గుర్తించాలి. ఇంకోటి నేను క్లియర్ గా అనేది ఏంటంటే, ఇప్పుడు తాగే వారికి సంబంధించి వాళ్ళు మాట్లాడినప్పుడు WHO గైడ్ లైన్స్ ప్రకారమే మేము ఆ రోజు చేశాం. ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్ లైన్స్ ఏంటి, ఒకేసారి మొత్తం తీసేయకూడదు, లిమిట్ గా తగ్గిస్తూ రావాలి. రోజు తాగే వాళ్ళని ఒకే రోజు మీరు కొన్ని రోజులు అలా వరుసగా ఆపేస్తే వాళ్ళకి విపరీతమైనటువంటి వేరే వ్యాధుల్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. పిచ్చెక్కి మానసిక వ్యాధులకు వస్తాయి. అందుకని లిమిట్ ప్రకారం WHO గైడ్ లైన్స్ ప్రకారం మేము ఫాలో అయ్యాం. కానీ మేము మంచి యజ్ఞం చేస్తే వీళ్ళు రోజు రేట్లు పెరిగినాయి. ఈ రాష్ట్రంలో మందు తాగే వాళ్ళకి స్వేచ్ఛ లేదు, తమ్ముళ్ళు సాయంత్రం అయితే క్వార్టర్ పెగ్గేసుకోవడానికి మీకు ఇబ్బందిగా ఉందా అని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ లాంటి మాట్లాడి ఈ రోజు మద్యాన్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారు. సిగ్గుచేడు సార్ ఇట్లాంటి మద్యం మీద మనం డిబేట్లు పెట్టి మద్యం ఎంకరేజ్ చేయడం అనేది నిజంగా కూడా ఒక దారుణమైన అంశం అన్నా. 2 మీరు కేసులు రాయపట్టాను గారు టైం అవుతుంది ప్లీజ్. రాయపట్టాను గారు